ఏమండి ఇప్పుడు మా మ- ఆ, తల్లికి వందనం అనే ప్రోగ్రామ్ కింద ఒకరికి వేస్తారని చెప్పి వైసీపీ కూడా అంటున్నారు. అటు కాకోకుండా యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తున్నారు. వాళ్ళు దుష్ప్రచారం అని చెప్పింది కరెక్ట్ అంటారు వైసీపీ వాళ్ళు చెప్పింది. ముందుగా వైసీపీ వాళ్ళు చేసింది దుష్ప్రచారమే. వాళ్ళు చేసింది కూడా అన్యాయం. ముందు భారతిరెడ్డి ఏం చెప్పింది ప్రచారంలో, ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కొక్క పిల్లకి 15,000, ఇద్దరు పిల్లలకి 30,000 అని చెప్పేసి ప్రచారంలో చెప్పింది. వాళ్ళు ఏం చేశారు, అధికారంలోకి వచ్చిన 6 నెలలకి అమ్మఒడి వేశారు. అది ఫస్ట్ 15,000 అన్నారు, తర్వాత 14,000 అన్నారు, తర్వాత 13,000కి పరిమితం చేశారు. అది కూడా 5 ఏళ్లలో 5 అమ్మఒడులు రావాలి కదా, మరి వాళ్ళు 3 వేశారు. మరి అమ్మఒడి అర్ధఒడే అయింది కదా. దాన్ని ఇప్పుడు మేము తల్లికి వందనం అని చెప్పేసి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడాను ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇస్తారని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకులు లోకేష్ గారు కానీ, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్మడిగా మొత్తం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అని చెప్పేసి పథకం అనేది అందరికీ వర్తింపజేస్తామని చెప్పారు. మొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడు, ఇంకా ప్రభుత్వం వచ్చి 1 నెల రోజులు కాకముందు ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మేమనేది ఏం హామీ ఇచ్చామంటే ప్రతి ఒక్కరు కూడాను, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేస్ కానీ ప్రతి ఒక్క బిడ్డకి కూడా తల్లికి వందనం అది ఎంతమంది ఉంటే అంతమందికి అనేది అందజేస్తామని చెప్పేసి మా నాయకులు తెలియజేస్తున్నారు. అది డ్యామ్ షూర్గా కన్ఫర్మ్గా ప్రతి ఒక్క బిడ్డకి అందుతుంది. మేడం గారు ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలవటాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? వాళ్ళిద్దరూ ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు గారు పొద్దున సాయంత్రం దిగుతున్నారు, అదేవిధంగా అన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని మొత్తం రివ్యూలు చేస్తున్నారు. ప్రతి ఒక్కటాన్ని ఆడపిల్లల పట్ల కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. మొన్న ఒక పాప మిస్ అయిన కానీ వెంటనే తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అగ్నికి గాలి తోడైతే ఎంత వేగంగా అదనేది ప్రజ్వలిస్తుందో, రోజుకి 18 గంటలు పనిచేసే చంద్రబాబు నాయుడు గారికి నీతి నియమాలతో పార్టీని నడిపే పవన్ కళ్యాణ్ గారి తోడైతే ప్రజా పరిపాలన అనేది అంత అద్భుతంగా, అంత నీతిమంతంగా, అంత పారదర్శకంగా, అంత వేగవంతంగా ఉంటుందని నా అభిప్రాయం కాదండి, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిప్రాయం. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్ అనేది మారబోతూ ఉంది. అమరావతి పరుగులు పెట్టిద్ది, పోలవరం పూర్తవుతుంది, ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం అనేది లభిస్తుంది, ప్రతి ఒక్క పని చేసుకునే ప్రతి ఒక్క మనిషికి కూడా పని అనేది దొరికిద్ది. ప్రతి ఒక్క వ్యాపారవేత్త కూడా ఈరోజు బ్రహ్మాండంగా తన వ్యాపారాన్ని జరుపుకుంటారు. తద్వారా ప్రజల్లోకి మనీ సర్క్యులేట్ అవుతుంది, ప్రజల వద్ద మనీ ఉంటుంది, దాని ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇదనేది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. చెప్పండి, చంద్రబాబు నాయుడుకి జగన్కి ఉన్న తేడా ఏంటి? అది ఇద్దరు పరిపాలనకు ఉన్న తేడా అని చెప్పగలరా? ఒక దార్శనికుడికి, ఒక పట్టణాల్ని నిర్మించే వ్యక్తి అంటారు చూసారా, అలాంటి వ్యక్తికి, ఒక కూల్చివేతదారుడికి, ఒక కక్షపూరిత వాతావరణంలో పాలన సాగించే వ్యక్తికి ఉన్న తేడా ఉంటుంది ఇద్దరికి. చూసాం మనం, రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చి నా పరిపాలన ఇలా ఉంటుంది, కూల్చివేతలే, ప్రజల తలరాతలు నాశనం చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పారు. మొదటి రోజే ఆయన చెప్పారు. మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. వృద్ధుల యొక్క వాళ్ళ ఆనందం చూడటం కోసం వాళ్ళకి మొదటి సంతకమే వాళ్ళ పెన్షన్ పెంపు మీద సంతకం చేశారు. పని చేసిన వ్యక్తికి, పనికి మాలిన వాడికి ఉన్నంత తేడా వాళ్ళిద్దరి మధ్య ఉంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలకు మనం అనుకుంటాము ఏదో వీళ్ళకి ఉచిత పథకాలు ఇస్తే వీళ్ళు ఏదో సైలెంట్గా ఉంటారని చెప్పేసి అని అనుకుంటాము. మీ గతంలో ఏదో చూసాం కదా మనం, ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, సైలెంట్గా ఉంటారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో అది చేసి చూపిస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజా దర్బార్ అని చెప్పేసి వస్తాయని చెప్పిస్తున్నారు. మొన్న దాకా దాదాపుగా ఆయన ప్రజల దగ్గరికి వచ్చిన పక్షాన్ని లేదు, కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కనపడలేదని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ అన్నారు.
అంటే గత ఈ మధ్య ఎలక్షన్ అప్పుడు మాత్రం బయటకు వచ్చారు. ఎప్పుడు ఇంతవరకు దాదాపు గెలిచిన తర్వాత రాలేదు. మళ్ళీ ప్రజా దర్బార్ని పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రజా దర్బార్ అని మొన్న శనివారం రోజు ప్రజా దర్బార్ ఉంటుందని ఆర్భాటంగా ప్రకటించారు. ఏం చేశారండి, తోక ముడిచి మళ్ళీ బెంగళూరు పాలసీకి పారిపోయారు. మాట నిలకడలేని మనిషి అండి ఆయన, నిలకడలేని మనిషి. ఆయన ఏం చేస్తారు, ఆయన ఎంతసేపు పరదాలు మాటున చెట్లు కొట్టేసి పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసేసి తిరిగే మనిషి. అతను ప్రజా దర్బారు ఎలా నిర్వహిస్తాడు, ప్రజల వద్దకు ఎలా వస్తాడు? ప్రజల సమస్యలు అనేది ఆయనకి పట్టవు. ఎంతసేపు ఆయన ఒక కోటరీ నిర్మించుకున్నారు. ఆ కోటరీ వాళ్ళు చెప్పే మాటలే ఆయన చెవుల్లోకి వెళ్తాయి. ప్రజల సమస్యలు పట్టించుకోరు. అసలు నేను అనేది ఏంటంటే, నువ్వు ప్రజల సమస్యలు వినడానికి ప్రజా దర్బారు పెడుతున్నావు. అక్కడ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఇంక నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో సమస్యలు అనేవి ఉండవు. నీ దగ్గరికి ఒకవేళ ఎవరైనా వచ్చారంటే వాళ్ళు మీరు క్రియేట్ చేసుకున్న బూటకపు మనుషులు మాత్రమే. మీ దగ్గరికి అనేది సమస్యలు అనేవి రావు. అంటే సమస్యలు లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తా చెప్పి అనుకుంటున్నారు దాదాపుగా. తప్పకుండా అండి, సమస్యలే అనేవి లేకోకుండా ఉన్నా కూడా అవి సత్వరమే పరిష్కరిస్తారు. చూశారు కదా, మొన్న ఒక పాప 9 నెలలుగా కనిపించకుండా పోతే వితిన్ 9 గంటల్లోనే అమ్మాయిని ఆచూకీ కనిపెట్టి వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. రీసెంట్గా చూస్తున్నాం, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మా హోంమంత్రి అనిత గారు వెంబటనే వాటన్నిటి మీద రెస్పాండ్ అవుతున్నారు. ఆమెం ఇంట్లో కూర్చోాలా, మహిళ అని చెప్పేసి ఆవిడేమి నేనేం చేయలేనని చెప్పేసి అని కూడా అనుకోవట్లా. ప్రతిదీ కూడా సమీక్షలు చేస్తున్నారు. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎమ్మటే దానికి ఏం చేయాలి ఏంటనేది ఆదేశాలు ఇస్తున్నారు, రివ్యూలు చేస్తున్నారు. తప్పకుండా ప్రతిదీ కూడా అరికడతారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా గంజాయి మాదక ద్రవ్యాలు విపరీతంగా అలవాటు పడిన యువత దానికి బానిస అయిపోయి రకరకాల అకృత్యాలు చేస్తున్నారు. ఇవన్నీ సెట్ అవ్వడానికి కనీసం ఒక 6 నెలలు పట్టింది. ప్రజలు అర్థం చేసుకున్నారు. 6 నెలల సమయం ఇస్తారు. అన్ని పథకాలు కూడా 6 నెలల్లో అన్ని పథకాలు అమలవుతాయి. ప్రజారంజక పరిపాలన అనేది 6 నెలల్లో మనం తప్పకుండా చూస్తాము. గతంలో ఉన్న మంత్రులకి ఎటువంటి అధికారం ఉండేవి కాదు. ఈరోజు చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఒకే మాట అన్నారు, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, మంత్రులు అందుబాటులో ఉండే, పార్టీ ఆఫీసులో కూడా రోజుకి ఒకళ్ళకి కంపల్సరీగా అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు గతంలో అటువంటి ఉండేదంటారా? అసలు ముందుగా గత ముఖ్యమంత్రి దగ్గరికి సామాన్య ప్రజలు పక్కన పెట్టండి, మంత్రులకే అపాయింట్మెంట్ లేదండి. ఇంకా అలాంటప్పుడు సామాన్య ప్రజలకు ఆ కష్ట నష్టాలు ఆయనకి ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి, నాయకులకి, అందరికీ ప్రతి శనివారం జాతీయ కేంద్రాలయంలో, తెలుగుదేశం పార్టీ కేంద్రాలయంలో అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు కూడాను ఎవరో ఒక మంత్రి కన్ఫర్మ్గా అక్కడ అందుబాటులో ఉంటారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా అందుబాటులో ఉంటారు. అంతెందుకండి, మా సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 నుంచి 7 వరకు ఉంటారు. ఈ మధ్యలో డివిజన్ పర్యటన చేస్తారు, రకరకాల ప్రోగ్రామ్స్లో పాల్గొంటారు. ఎందుకంటే పరుగులెత్తే ఒక నాయకుడు ఉంటే ప్రజలు పరుగులెడతారు, ఎమ్మెల్యేలు కూడా పరుగు పెట్టి పనులు చేస్తారు. ముందు కష్టపడి పనిచేసే నాయకుడు ఉండాలి. రౌతు కొద్దీ గుర్రం అంటారు కదా, రాజు కొద్దీ ప్రజలు పనిచేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మానవ వనరుల శాఖ, విద్యాశాఖ మంత్రి, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా రోజుకి 18 గంటలు పనిచేసే వ్యక్తులండి. కాబట్టి వీళ్ళ పరిపాలనలో ఎమ్మెల్యేస్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. ప్రజలు కూడా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి.